నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఇవాళ స్టూడియోలో మనతో పాటు విప్లవ రచయితల సంఘం నేత పాణి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పాణి గారు. మార్చి 31న మావోయిస్ట్ ముక్త్ భారత్ అని కలగన్నాడు అమిత్ షా. జరిగిపోయిందని కూడా ప్రకటించాడు. కనీసం మావోయిస్ట్ ముక్త్ బస్తర్ అయిపోయిందని కనీసం ప్రకటించాడు. కానీ అదే బస్తర్లో రీసెంట్గా భాగ్య ఇలియాస్ రూపీ అనే మహిళా నాయకురాలు, మావోయిస్ట్ పార్టీ నాయకురాలని ఎన్కౌంటర్లో చంపేశారు. పట్టుకొని కాల్చి చంపారనేది కూడా వార్తలు వస్తున్నాయి. అక్కడ విలేకరుల ద్వారా వార్తలు వస్తున్నాయి. ఆమెను చంపేయడం కాకుండా ఇంకో 12 మంది తప్పించుకొని పారిపోయారని పోలీసులే ప్రకటించారు. ఇంత అంతమైనట్టు, ఒకవైపు మావోయిస్టులు అంతమైపోయినట్టు అమిత్ షా ప్రకటించిన తర్వాత రూపీ ఎన్కౌంటర్లో చనిపోవడం ప్రకటించి దాదాపు 15 రోజులు అయింది. రూపీ ఎన్కౌంటర్లో చనిపోవడం, ఇంకొంతమంది ఉన్నట్టు వాళ్లే స్వయంగా ప్రకటించడం, అది కూడా ఒక బస్తర్లో. మొత్తం దేశం పక్కన పెట్టండి, బస్తర్ కూడా ముక్తు కాలేదని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? మార్చి 30న అమిత్ షా ప్రకటన చేశాడు. ఏప్రిల్ 12 లేదా 13 తేదీలలో రూపీ ఒక ప్రకటన చేసింది. ఈ రెండు విప్లవానికి సంబంధించిన ప్రకటనలు. అమిత్ షా ప్రకటన ఏమిటంటే, ఆయన చాలా రోజుల నుంచి దీన్ని మావోయిస్ట్ రహిత భారత్గా మార్చాలి అని ఒక కలగంటూ వచ్చాడు. దానికి ప్రయత్నాలు చేశాడు. లక్షల సైనిక బలగాల్ని మోహరించాడు. చాలా పనులు చేశాడు. బహుశా ఆయన ఈ దేశ హోంమంత్రిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది మావోయిస్ట్ ఉద్యమం మీదనేమో అని అనుకునేంతగా ఆయన తరచూ దీని గురించి మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించినటువంటి పనులు చేస్తూ వచ్చాడు. ముగింపుగా ఆయన మార్చి 30 నాడు ప్రసంగం చేశాడు. దానికి మార్చి 30 నాటి ఆయన ప్రసంగంలో అనేక అబద్ధాలు, అసంబద్ధ విషయాలు, పొసగని విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ అటు ఉంచంగా ప్రధానంగా చాలా బేలగా ఉంది ఆయన ప్రసంగం. ఆయన గత 2 ఏళ్ల నుంచి దీన్ని మావోయిస్ట్ రహిత భారత్గా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నాను, ఆపరేషన్ కగారును తీసుకుని వచ్చాను అని ఏదైతే చెప్తూ వచ్చాడో, ఎంత గంభీరంగా మాట్లాడుతూ వచ్చాడో, ఎంత హింసను ప్రయోగించాడో, ఎంతమందిని చంపాడో, ఎంత అణచివేత ప్రయోగించాడో, దాంతో పోల్చుకున్నప్పుడు కగారు 2024 జనవరి మొదలయ్యి 2026 మార్చి 31 నాటికి ఆయన లక్ష్యం నెరవేరిందా లేదా అనే దానికి గీటురాయి ఏమిటి అంటే, ఆయన సభలో ఆయన చేసిన ప్రసంగమే. ఆ ప్రసంగం చాలా పేలవంగా ఉంది. ఎంత బలహీనంగా ఉంది అంటే, ఆయన లక్ష్యం నెరవేరలేదు అసలు. ఆయనే బస్తర్ వరకు మాత్రమే పాక్షికంగా విజయం సాధించాం. దేశాన్ని మావోయిస్టుల నుంచి బయటపడేయడం కాదు, బస్తర్ వరకు మాత్రమే సాధ్యమైంది. బస్తరు కూడా పూర్తిగా కాదు. ఇట్లాంటి చాలా పొసగని మాటలు చాలా మాట్లాడుతూ వచ్చాడు. సో ఇది అమిత్ షా ప్రకటన. రూపీ ప్రకటన ఏమిటంటే, ఆమె ఇచ్చిన ప్రకటన, ఆమె తన ప్రాణాన్ని బలిపెట్టి ఆమె ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన సారం ఏమిటంటే, విప్లవోద్యమాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు. ప్రభుత్వం గడువు పెట్టింది. గడువు పెట్టి చరిత్రను రద్దు చేయడం సాధ్యం కాదు. గడువు పెట్టి ఒక సిద్ధాంతాన్ని, రాజకీయాలను, నిర్మాణాలను అంతం చేయడం సాధ్యం కాదు. గడువు పెట్టి నాగరికతను, మానవ ఆకాంక్షలను తుడిచేయడం సాధ్యం కాదు. ఈ విషయం ఆమె చెప్పదలుచుకుంటుంది. రూపీ సమాజానికి ఆమె 31 గడువు తరువాత కూడా చాలామంది హేమాహేమీ మావోయిస్ట్ నాయకులు సరెండర్ అయి బయటికి వచ్చినా కూడా విప్లవం చేయడానికి పరిస్థితి అనుకూలంగా లేదు, సాయుధ పోరాటానికి పరిస్థితి అనుకూలంగా లేదు అని చెప్తూ వాళ్ళు బయటకు వచ్చారు. చాలామంది క్యాడర్ కూడా బయటకు వచ్చారు. బహుశా వాళ్ళలో చాలామంది విప్లవం కొనసాగించాలనే ఆకాంక్ష ఉన్నవాళ్ళు కూడా కావచ్చు. నిజంగానే ఒక రకమైనటువంటి ఒక అనిశ్చిత వాతావరణం కూడా ఉన్నది. ఇవన్నీ పాక్షిక సత్యాలు ఉన్నాయి, పూర్తి సత్యాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా ఉండంగా ఇంతమంది బయటికి వస్తుండగా కూడా రూపీ బహుశా అలాంటి వాళ్ళు, మీరేదో 10 మంది 12 మంది ఉన్నారు ఇంకా అక్కడ పోలీసులు చెప్పారని అంటున్నారు. అసలు నెంబర్తో చూడటం కాదు, నెంబర్కి సంబంధించిన విషయం కాదు. వాళ్ళు 10 మందా 12 మందా 1000 మందా ఇంకెంతమంది మిగిలి ఉన్నారు, అసలు నెంబర్కి సంబంధించిన ఆ లెక్కలో దీన్ని తేల్చగలిగేది కూడా కాదు. ఇది ప్రధానంగా ఏమిటంటే, రూపీ ఈ మొత్తం క్రమం గత 6 నెలలుగా 8 నెలలుగా జరుగుతూ ఉన్నా కూడా ఓ పక్కన లొంగిపోతారా చచ్చిపోతారా అని అమిత్ షా అంటున్నాడు. అక్కడి నుంచి బయటికి వచ్చిన వాళ్ళు, మేము వచ్చాం మీరు కూడా వచ్చేయండి అందరూ కూడా అని అక్కడి నుంచి చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉండలేని పరిస్థితి ఉన్నది అనేది కూడా మనకు ఎంతో కొంత ఫీల్డ్ రిపోర్ట్స్. తీవ్రమైన నిర్బంధము, పెద్ద ఎత్తున లక్షల సైనిక బలగాలు, ఒక్కొక్క దాడిలో వేలాది మంది పాల్గొంటున్నట్టుగా, 20,000 మంది 30,000 మంది పాల్గొని ఒక్కొక్కరు చుట్టుముట్టి కాల్చివేస్తున్నట్టుగా, డజన్ల మందిని కాల్చివేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. సో ఇదంతా జరుగుతూ ఉన్నా కూడా ఆమె విప్లవానికి సంబంధించిన
మౌలిక విషయాన్ని ఏదో గ్రహించింది. అది గడువులతో ముగిసిపోయేది కాదు. ఈ హద్దుని నేను పాటించకూడదు, ఈ ఆంక్షని నేను పాటించకూడదు, దీనికి నేను లోబడకూడదు, నేను విరమణ చేయకూడదు. నిజానికి మీరు అన్నట్టుగా ఇంకొన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఏంటంటే నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఆమెను పోలీసు అధికారులు పట్టుకున్నారు అని. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉన్నది కాబట్టి ప్రత్యక్షంగా ఆమె ఉన్న ప్రాంతాన్ని ట్రేస్ అవుట్ చేసి అక్కడికి వెళ్ళి ఆమెను లొంగిపోమని ఫోన్లో బెదిరించి, లొంగిపోకపోతే చంపేస్తామని చెప్తే కూడా ఆమె లొంగిపోవడానికి సిద్ధం కాలేదు, మరణానికి సిద్ధమైంది. ఈ మొత్తం స్టోరీ మనం చూస్తే, ఈ గడిచిన ఆమె మరణానికి ముందు జరిగిన విషయం చూస్తే, ఆమె విప్లవాన్ని చాలా అత్యున్నత స్థాయిలో పరిశీలించింది. మనుషులు, నెంబరు, ప్రాణము, పరిస్థితి అనుకూలంగా ఉన్నదా, ప్రతికూలంగా ఉన్నదా, అసలు విప్లవమే నిరంతర ప్రతికూల స్థితులలో అంచెలంచెలుగా ముందుకు వెళ్ళి ఒక పెద్ద ప్రాసెస్. అది అనుకూల కాలంలో అనుకూలంగా చేసే పని కాదు, సౌకర్యవంతమైన ఆచరణ కాదు. అది విప్లవమే ఏటికి ఎదిరిదడం అంటే ఈ ఎదిరిదే పని ఇది అనే విషయం ఆమె చాలా గ్రహించింది కాబట్టి ఇంతమంది బయటికి వస్తున్నా కూడా ఆమె బయటికి రాను అని ప్రకటించింది. లొంగిపోతావా చనిపోతావా అని వాళ్ళు బెదిరిస్తే కూడా ఆమె ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడింది. ఆమె ఒక ప్రకటన చేసింది. కాబట్టి మీరు అమిత్ షా ప్రకటన గురించి మీరు అడుగుతూ ఉంటే నాకు అనిపిస్తున్నది ఏమిటంటే, అమిత్ షా ప్రకటన నిజానికి చాలా పేలవమైనది, ఓటమితో కూడినది. ఆ ప్రకటన మీద పైచేయి సాధించింది రూపీ తన ప్రాణత్యాగంతో. ఇది చరిత్రలో ముందుకు పోయేది, ఇది పురోగమించేది, ఇది ప్రజల ఆకాంక్షలకు సంబంధించింది, చారిత్రక గుణానికి సంబంధించింది రూపీ చేసిన ప్రకటన. కాబట్టి దీనికి భవిష్యత్తు ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు పోలిట్ బ్యూరో సభ్యులు, మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ కమిటీ సభ్యులు చాలా ద్రోహం చేశారు, కొంతమంది లొంగిపోయారు. ఈమె ఒక సాధారణ కార్యకర్త లేదా ఏరియా కమిటీ కమాండర్ చెప్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు రూపీ చేసిన పని పోలిట్ బ్యూరోలు, సెంట్రల్ కమిటీ మెంబర్లు వాళ్ళ అందరికంటే చాలా ఉన్నతంగా ఆలోచించినట్టు, ఉన్నత ఆచరణలో ఉన్నట్టు అర్థం అవ్వట్లేదు. 100%. అంటే నిజానికి ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, విప్లవం చెయ్యకుండా విప్లవంలోకి రూపీ అయినా మరి ఎవరైనా సరే విప్లవంలోకి వెళ్ళడమైనా లేదా విప్లవం నుంచి బయటికి రావడం అయినా అది ఒక రాజకీయ విషయము, రాజకీయ సంస్కృతికి సంబంధించిన విషయం. అదే సమయంలో ఎంతో కొంత వ్యక్తిగత పార్శ్వం కూడా ఉంటుంది. వాళ్ళ సంస్కృతితో, వ్యక్తిగత చైతన్యంతో ఒక సామాజిక విషయాన్ని, చారిత్రక విషయాన్ని వ్యక్తిగత స్థాయిలో ఆకళింపు చేసుకుని సిద్ధమై వెళతారు. ఒక దశ అయిన తర్వాత కారణాలు ఏమన్నా కావచ్చు అని చర్చించలేం, కానీ ఆ వ్యక్తిగత స్థాయిలో అనుకోకుండా వాడు బయటికి కూడా రావచ్చు. అట్లా రావడం కాదు ఇది. చాలామంది వచ్చిన వాళ్ళు విప్లవోద్యమానికి ఇక భవిష్యత్తు లేదు అని ప్రకటించి, మీరు ఒక రకంగా లేరు. నిజానికి మీరు ప్రస్తావించారు కదా, అంటే సెంట్రల్ కమిటీ వాళ్ళు, పోలిట్ బ్యూరో వాళ్ళు, రకరకాల స్థాయిల వాళ్ళు, సాధారణ. నిజానికి నాకు అనిపిస్తున్నది, ఆ వచ్చిన వాళ్ళను ప్రదర్శించారు కదా, ఆ కింది స్థాయి వాళ్ళు, వాళ్ళ ముఖాలు చూస్తే అసలు ఏమి జరిగిందో వాళ్ళు గ్రహించారా, ఎందుకు ఇక్కడికి వచ్చామో వాళ్ళు తెలుసుకొని వచ్చారా, వాళ్ళ వెంట పడి వచ్చారా, అసలు బలవంతంగా తీసుకురాబడ్డారు. చాలా ప్రశ్నలు వచ్చి వాళ్ళ ముఖాల్లో చూసినప్పుడు వాళ్ళు చేసిన పని పట్ల వాళ్ళకు స్పష్టత ఉన్నదా అసలు కింది క్యాడర్కి? బహుశా వాళ్ళు సరైన నాయకత్వం ఏమిటంటే, ఈ అన్ని పరిస్థితులు చాలా అననుకూలంగా ఉన్నమాట వాస్తవమే, కానీ ముందు చూపుతోటి సరైన ఆలోచన చేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నమే చేసి ఉంటే ఈ క్యాడర్ అంతా కూడా ఉండేది కావచ్చు. సరే, మొత్తం మీద వాళ్ళంతా బయటకు వచ్చారు. వాళ్ళంతా బయటికి వచ్చిన రకరకాల మార్గాల్లో వచ్చారు. ఒక రకం కాదు వీళ్ళు. కొద్దిమంది ద్రోహం చేసి వచ్చారు. ద్రోహం చేయడం వల్ల మొత్తం నిర్మాణం బదాబదలైపోయి ఇక అక్కడ ఉండలేని పరిస్థితి కావడంతో చాలామంది, ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తే నిజానికి చాలా ఆందోళన కలిగే విషయాలు అవన్నీ కూడా. కనీస స్థాయి సమన్వయం లేకపోవడం, చుట్టుముట్టు పెద్ద ఎత్తున నిర్బంధము, వేల సైనిక బలగాలు ఉండటం, అక్కడ నిలవలేక వచ్చిన వాళ్ళు కూడా, వెయిట్ చేసి ఇక అవకాశం లేదు అనుకుని వచ్చిన వాళ్ళు కూడా, చాలా అంచెలలో, చాలా స్థాయిలలో వ్యవహారం నడిచింది. ఇట్లా జరిగినా కూడా ఆమె అంత స్థిరంగా ఉండటం అనేది మీరు అన్నట్టు తప్పనిసరిగా చాలా హై లెవెల్లో ఆమె రెవల్యూషన్ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొకటి, ఈ మధ్యనే కొద్ది రోజుల క్రితం రామచంద్రారెడ్డి అనే కామ్రేడ్ చనిపోయాడు, సిసి మెంబర్ చనిపోయినప్పుడు, ఇదే సిద్దిపేట జిల్లా, ఈ మీద కూడా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామం, అదే సిద్దిపేట జిల్లాలో రామచంద్రారెడ్డి వాళ్ళ ఊరు. ఆయన అంత్యక్రియల సందర్భంగా దాదాపు పోలీసులు కేసు పెట్టారు ఇన్నారెడ్డి మీద. అంత్యక్రియలకు వచ్చాడు, మాట్లాడాడని. దానికి సంబంధించి 230 మందికి ఎన్ఐఏ నోటీసులు ఇచ్చింది. ఆ పరిస్థితుల్లో కూడా
ఒకవైపు భయంకరమైన పరిస్థితి, ఇంకొక వైపు లొంగుబాట్లు, ద్రోహాలు, పోలీసుల నిర్బంధం. ఈ పరిస్థితుల్లో కూడా రూప అంత్యక్రియలకు వందలాది మంది హాజరవడం ఎలా? నిజానికి ఒక్క విషయమే కాదండి. గత 5-6 నెలలుగా ఏ దండకారణ్యంలో అయితే విప్లవోద్యమానికి అవకాశం లేదని చెప్తూ వస్తున్నారో, నిన్న మొన్న మనం విన్న వార్తలు, ఒడిస్తాలో నుంచి వస్తున్న వార్తలు చూస్తూ ఉంటే ప్రజలు రాజ్యం పట్ల, ప్రభుత్వం పట్ల చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. అంటే వాళ్ళకి అది జీవన్మరణ సమస్య, ఆదర్శం కాదు, జీవన్మరణ సమస్య. కాబట్టి వాళ్ళు అక్కడ పోరాడుతూ ఉన్నారు. అక్కడ మరణించిన భాగ్య అంత్యక్రియలకు ఈరోజు వచ్చిన వాళ్ళు చూస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు లేకుంటే వాళ్ళ కుదురుకు సంబంధించిన వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విప్లవాభిమానులు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఇది దేశవ్యాప్తంగా విప్లవం పట్ల ఉండే ఒక ఆకాంక్షని, విప్లవం పట్ల ఉండే ఒక గౌరవాన్ని, ముఖ్యంగా ఒక నమ్మకాన్ని, ప్రజల భావోద్వేగాలలో విప్లవం భాగమై ఉన్నది, వాళ్ళ చైతన్యంలో, వాళ్ళ ఆకాంక్షల విప్లవం భాగమై ఉన్నది అని చెప్పగలిగే విషయం. దీన్ని వాళ్ళు భాగ్య అమరత్వం సందర్భంలో మరొకసారి ప్రదర్శించారు. భాగ్య చనిపోవడము అనేది అత్యంత విషాదకరమైన విషయమే, కానీ చాలాసార్లు చాలా విషాదకరమైన సందర్భాలు ఏమవుతాయంటే మనుషుల వ్యక్తీకరణకు సందర్భాలు, అవకాశాలు ఇస్తాయి. అట్లా నిజానికి ఆమె అమరత్వ సందర్భంలో ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, మధ్యతరగతి వాళ్ళు అనేక మంది అక్కడ మనం కలిసి చూసాం. సో ఇది ఆమె పట్ల, ఆమె నాయకత్వం వహిస్తున్న విప్లవోద్యమం పట్ల ఉండే విషయం. ఇంకొక విషయం ఏమిటంటే నిజంగా ఆశ్చర్యకరమైన అంశము, ఆమె గురించి గ్రామస్తులు చెప్పారు. ఆమె మేకలు కాసుకుంటూ వెళ్ళేదట. మేకలు కాసుకుంటూ గుట్టలు ఎక్కి దిగి అడవిలోకి పోయినప్పుడు, ఆ రోజుల్లో అన్నలోని వ్యవహరించేవాళ్ళు కదా, అప్పటి పీపుల్స్ వారు కార్యకర్తలు ఎవరో కలిశారు. ఆ కలయికతో ఆమెకు దాని పట్ల ఒక రకమైన ప్రేమ కలిగింది, నమ్మకం కలిగింది. కొద్ది రోజుల్లో విప్లవంలోకి వెళ్ళిపోయింది. అట్లా మేకలు కాసుకునే ఒక అమ్మాయి, పోలియో ఆమె కాలు సరిగా అవుతుంది. ఈ విషయం కూడా అక్కడ గ్రామస్తులు చెప్తే మనకు తెలుస్తున్నది. ఇట్లాంటి ఒక మామూలు అమ్మాయి, ఒక పల్లెటూరి సగటు భారతదేశంలోని దళిత బహుజన కులాలలో ఉండే ఒక మామూలు అమ్మాయి, తెలంగాణ లాంటి వెనకబడ్డ ప్రాంతంలో ఉండే ఒక మామూలు అమ్మాయి. ఈ మామూలు అమ్మాయి అట్లా వాళ్ళ పరిచయాల్లోకి వెళ్ళి అట్లా విప్లవంలోకి వెళ్ళిపోయి ఆమె చేసిన ప్రకటన ఎట్లాంటిది అంటే, బహుశా భారత విప్లవోద్యమంలోనే చాలా సందర్భాలలో చాలా కీలకమైన ప్రకటనలు, నిర్ణయాలు, దానికోసం నిలబడి ప్రాణాలు ఒడ్డినటువంటి నాయకురాలను మనం చూస్తాం. కానీ ఈమె ఒక పెద్ద విద్రోహం జరిగి, ఒక నిర్మూలన యుద్ధం పక్కన జరుగుతుంది, అందులో భాగంగా విద్రోహం జరిగి ఇక మొత్తం ఉద్యమం కుప్పకూలిపోతూ ఉన్నది అని అనుకుంటున్న కాలంలో, ఇక అవకాశం లేదనుకుంటున్న కాలంలో నిలబడి ప్రాణత్యాగం చేసి శవమే ఆ ఊరికి వచ్చింది. ఎంత పెద్ద ప్రయాణమో చూడండి, ఒక 22 ఏళ్ల ప్రయాణం. ఈ ప్రయాణం అచ్చంగా ఒక రకం చెప్పాలి అంటే 2004 అని అంటున్నారు. 2004 2005 ఆమె వాళ్ళ పరిచయాల్లోకి వెళ్ళి ఉద్యమంలోకి వెళ్ళిపోయింది అనేసి. సరిగ్గా భారతదేశంలో ఒక 2-3 ప్రధానమైన విప్లవ స్రవంతులు కలిసి సిపిఐ మావోయిస్టుగా ఏర్పడి, ఈరోజు అది ఓటమిగా మనకు కనిపించవచ్చు, కానీ ఒక ఉజ్వలమైన దశను విప్లవోద్యమం చూసింది. చాలా ప్రయోగాలు చేసింది, చాలా రకాల నమ్మకాన్ని ఇచ్చింది, అన్ని రంగాలలో నమ్మకాన్ని ఇచ్చింది. ఈ మొత్తం వెనక రూపీ లాంటి మామూలు మనుషులు ఆమె ఇట్లా రూపొందడం వెనక దానికి విప్లవోద్యమం ఎంత శక్తివంతమైనది. అసలు విప్లవోద్యమానికి మనుషులను తయారు చేయడం, మనుషులను రూపొందించడం, మనుషులను ఒక ఉన్నత స్థాయి వ్యక్తిత్వంతో తయారు చేయడం, సాహసవంతుల్ని చేయడం, గొప్ప ప్రతిభావంతుల్ని చేయడం, గొప్ప సృజనాత్మక జీవులుగా తయారు చేయడం, చరిత్ర పట్ల గొప్ప నమ్మకం ఉండే మనుషులుగా తయారు చేయడం. ఒక మామూలు అమ్మాయి అట్లాగా. ఇది ఆ విప్లవోద్యమానికి ఉన్నటువంటి శక్తి, అది దాని సైద్ధాంతిక శక్తి, చారిత్రక శక్తి. మరోవైపు విప్లవోద్యమం, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలోని విప్లవోద్యమం దాదాపు ఓడిపోయిన స్థితిలో ఉన్నది. చాలా నష్టపోయింది, చాలామంది చనిపోయారు, నష్టపోయింది. కొంతమంది జైళ్ళలో ఉన్నారు, కొంతమంది ద్రోహం చేశారు, చాలామంది లొంగిపోయారు. ఈ పరిస్థితుల్లో మావోయిస్ట్ పార్టీ ఈ విధంగా అవ్వడానికి అది ఎంచుకున్న లైనే తప్పని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, గతంలోనే చెప్పాం. మేము చెప్పినప్పుడు వినలేదు, ఇగో మేము చెప్పాం కదా ఇప్పుడు అది జరిగింది చాలామంది మాట్లాడుతున్నాం. అందులో లెఫ్ట్ వాళ్ళు ఉండొచ్చు, మామూలు మేధావులు రకరకాల మేధావులు ఉండొచ్చు, అనేక మంది తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు.
మిగతా ఇండియా వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా. దేశవ్యాప్తంగా కూడా కావచ్చు. ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలి? అట్లనే నిజంగానే వాళ్ళు లైన్ తప్పు కాబట్టి, వాళ్ళు చెప్తున్నట్టు లైన్ తప్పు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందా, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను అనుకోవడం అయితే నక్సల్బరీ తర్వాత 1969 ఏప్రిల్ 22 నాడు చారు మజుందార్ నాయకత్వంలో అప్పటి సిపిఐ-ఎంఎల్ ప్రకటించిన రాజకీయ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ రాజకీయ కార్యక్రమం మరింత సరి అయినది. అది సమాజంలో సమస్యలు పరిష్కరించేందుకు అది చాలా శాస్త్రీయమైనది అనేది ప్రూవ్ అవుతున్నది. ఒక నిర్మాణంగా విప్లవోద్యమ అనుభవాలు ఏమిటి, అది ఎన్ని విజయాలు సాధించింది దానికి అది తప్పే కాబట్టి ఈరోజు దెబ్బతినిపోయింది అని అంటున్న వాళ్ళకు ప్రశ్న ఏమిటంటే, అది తప్పే అయి ఉంటే అది అద్భుతమైన విజయాలు ఎట్లా సాధించి ఉంటుంది? వేలాది మంది, సుమారు ఒక 20,000 మంది అమరవీరులు ఉన్నారని ఒక లెక్క ఉంది. ఆ పార్టీ వేరు ప్రాంతాలలో ఈ 3-4 నిర్మాణాల వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది అందులో భాగస్వాములయ్యి ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధం కావడం ఒకటి. ప్రాణత్యాగం సరే, త్యాగానికంటే ముఖ్యమైనది ఏమిటంటే ప్రజలు భాగస్వాములయ్యారు. లక్షలాది మంది భాగస్వాములయ్యారు, కోట్లాది మంది ప్రభావితులయ్యారు. 3 తరాలు 4 తరాల ప్రజలు దాని చుట్టూ నడిచారు. వాళ్ళు సాధించిన విజయాల గురించి మనం పరిశీలిస్తే మొత్తంగా ఆధునిక భారతదేశంలోనే ఏ రాజకీయ ఉద్యమము సాధించినంత విజయాలు అందులో మనకు కనిపిస్తాయి. అంటే మనుషుల ట్రాన్స్ఫర్మేషన్ బేసిక్గా. అసలు విప్లవం అంటే భౌతిక పరిస్థితుల్ని మార్చడం, భౌతిక వ్యవస్థల్ని మార్చడం, అంటే ఒక ఉత్పత్తి వ్యవస్థని, సాంస్కృతిక వ్యవస్థని, రాజ్యాన్ని మార్చడం అనే ఒక ప్రధానమైన విషయం ఏదైతే ఉందో దానితో పాటు మనుషులు కూడా మారవలసి ఉంటుంది. మనుషులు పరిస్థితుల్ని మార్చే క్రమంలో తమను తాము కూడా మార్చుకుంటారు. ఇది మార్క్సిజానికి సంబంధించిన విషయం. విప్లవోద్యమము దాని పంథా సరైంది, దాని రాజకీయ కార్యక్రమం సరైంది కాబట్టి అనేక రంగాలలో అది మార్పులు తీసుకొస్తూ అనేక విజయాలు సాధించే క్రమంలో అందులో భాగమైన వ్యక్తులను అత్యద్భుతంగా తయారు చేసింది. కాబట్టి ఈరోజు ఈ స్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా మనం నిర్దిష్టంగా మాట్లాడవచ్చు. అది పూర్తిగా వేరే విషయం. తప్పనిసరిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయవలసిన విషయం. అది వాయిదా వేయడానికి, తప్పించుకోవడానికి వీలు లేదు. ఎవరైనా సరే ఇంకొకరు అడగనక్కర్లేదు. అసలు మరొకరు ప్రస్తావించకుండా, వెలితి చూపనక్కర్లేకుండానే విప్లవోద్యమైనా, విప్లవోద్యమని అభిమానించే వాళ్ళైనా, సాధారణ పరిశీలకులైన ఎవరైనా సరే ఈ స్థితి ఎందుకు వచ్చిందనే ప్రశ్న వేసుకోకుండా ముందుకు పోయే అవకాశం లేనే లేదు అసలు. అయితే దానికి ముందు సాధించిన విజయాలు ఏమిటి? తర్వాత ఈ ఓటమి ఒకటే కాదు. ఈరోజు ఇది ఒకవేళ తాత్కాలిక ఓటమి అంటున్నాం దీన్ని. ఈ తాత్కాలిక ఓటమి చాలా లోతైనదే. కానీ ఈ తాత్కాలిక ఓటమి అంత కాకపోయినా ఈ 50 ఏళ్లలో 60 ఏళ్లలో అనేక సార్లు పడిపోయిందేమో, ఇక అది లేయదేమో, బాగా నష్టపోయిందేమో, ఇక దీనికి అవకాశం లేదేమో. కారణం ఏమిటి అంటే దాని పందా సరైంది కాదు, రాజకీయాలు సరైంది కాదు. ఇలాంటి చర్చ జరిగింది సమాజంలో. కానీ అది లేచి నిలబడింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ పడింది. ఇది పడిపోయింది కాబట్టి మేము ఆ రోజే చెప్పాము. అలాంటి చర్చ చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరైనా చర్చ చేయడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది. అది మేధో రంగంలో నిరంతరాయంగా అలాంటి ఒక చర్చలు, సంభాషణ, సంవాదం జరగడం అవసరమే. కానీ దానికి వాస్తవ పునాది ఉన్నదా అని పరిశీలించినప్పుడు వాళ్ళు 60 ఏళ్ల కింద ప్రకటించున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం ఇప్పుడు మారుతున్న సమాజాన్ని చూస్తే నిరంతరం సమాజం మారుతూ ఉంటుంది కదా. ఆ కార్యక్రమం ఎంత అవసరం ఈ సమాజంతో ఎంగేజ్ కావడానికి, ఈ సమాజంలో ఒక ప్రయోగం చేయడానికి, సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆ కార్యక్రమం చాలా చాలా యాప్ట్గా ఉంది, యాప్ట్ అవుతూ ఉన్నది అని కూడా మనకు ఇంకో పక్క నుంచి ఆలోచిస్తే తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు చెప్తున్నట్టు ఇది ఈ లైన్ కాబట్టి లైన్ మూలంగానే ఫెయిల్ అయింది అని చెప్పిన, మీరు చెప్పినట్టు దానిలో లోపాల వల్ల లేకపోతే చేసిన పొరపాట్ల వల్ల ఓటమి దేశకు చేరుకుందని చెప్పిన, ఒక రకంగా దేశానికి ఏం చెప్తున్నట్టు ఇది? తను చేసిన పొరపాట్లు, తను చేసిన ప్రజలు దీనికి బాధ్యత వహించారు, ప్రజా పోరాటాలు దీనికి బాధ్యత వహించవు. పార్టీ తనకు తానుగా చేసిన తప్పుల వల్ల ఈ స్థితికి తీసుకొచ్చింది. కాబట్టి పార్టీ ఇప్పుడు వచ్చి లీగల్గా వచ్చి పార్లమెంట్ రాజకీయాల్లో పాల్గొంటే తప్ప మళ్ళీ పార్టీ ఏమంటారు పార్టీ అభివృద్ధి చెంది మళ్ళీ రేపు సాయుధ పోరాటం చేస్తారా లేదా పక్కన పెట్టండి. మళ్ళీ పార్టీ అభివృద్ధి చెందాలంటే పార్లమెంటరీ పోరాటాలు తప్ప వేరే మార్గం లేదని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అందులో లెఫ్ట్ ఉన్నారు, ఇంతకుముందు చెప్పినట్టు మేధావులు ఉన్నారు. వాళ్ళని ఎట్లయినా సరే ఇప్పుడు ఎవరైతే లొంగిపోయారో, గడ్చర్యలు లొంగిపోయినా కావచ్చు, హైదరాబాద్ బ్యాచ్ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్లమెంట్లు దాంట్లో పడేయాలి అనే
తపన పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ తపన పక్కన పెట్టండి. నిజంగానే పార్లమెంటరీ పద్ధతిలో వాళ్ళు ఎన్నికల్లో పాల్గొని రేపు గెలిచి 1 సీటో 2 సీట్లో కౌన్సిలరో కార్పొరేటరో ఎమ్మెల్యేనో ఎంపీనో గెలిచి ఏమైనా చేయగలిగే అవకాశం ఉందా ఈ భారతదేశంలో? వాళ్ళు తప్పులు చేసి అంటున్నారు కదా, నేనైతే వాళ్ళు ఏ తప్పులు చేశారు చెప్పగలని అనుకోవట్లేదు. ఆ పార్టీ ఏం తప్పులు చేసి బయట ఉండేవాళ్ళు అది చెప్పే అవకాశం లేదు. ఆ పార్టీ వాళ్ళంతకు వాళ్ళు, ఎందుకంటే చాలా సందర్భానికి 35 ఏళ్ళకు పైగా నిషేధంలో ఉన్నప్పటికీ ఎప్పటికంటే కూడా గత 10 ఏళ్ల కాలంలో 15 ఏళ్ల కాలంలో ఆ పార్టీకి సంబంధించిన చాలా సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా పత్రికా రంగం ద్వారా బయటకు వస్తున్నాయి. ఈరోజు అవి ఏవి రహస్యం కాదు. అందులో చెప్తున్నారు దేవుజీ బహిరంగంగా చెప్పారు. పైగా వీళ్ళు రావడానికంటే ముందు కూడా గత 10-15 ఏళ్ల కాలంలో ఎప్పటికప్పుడు వాళ్ళ అంచనాలు వాళ్ళ సమాజానికి చెప్తున్నారు. మనం చదువుతున్నాం కూడా, పత్రికా రంగంలో ఉన్నవాళ్ళు చదువుతున్నారు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. ఆ తప్పులు ఒప్పుల జోలికి మనం వెళ్ళనక్కర్లేదు, కానీ పూర్తిగా వేరే విషయం. అది కూడా చర్చించదలుచుకుంటే సపరేట్గా చర్చించాలి. కానీ ఒకటి వాస్తవం ఏమిటంటే, చాలామంది మేధావులు మీరు అన్నట్టు విప్లవోద్యమం ఎదుర్కొంటున్న చిక్కులకు, నిర్బంధానికి, ఇది నిర్బంధం వల్ల కొంత నష్టపోతూ ఉన్నది, దాని రాజకీయ విధానం వల్ల కొంత నష్టపోతున్నది. నిర్బంధాన్ని తప్పించుకోవాలి అంటే ఎన్నికల రాజకీయాల్లోకి రావాలి. ఇది ఒక దగ్గరి దారి, దొడ్డి దారి. ఇది ఇంకొకటి ఏంటంటే, ఆ దారి వాళ్ళు ఎంచుకున్న పంథా వల్లనే సమస్య వస్తున్నది కాబట్టి దాన్ని కూడా వదిలేసేసి ఎన్నికల రాజకీయాల్లోకి, అంటే అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం అన్ని దారులు కూడా పార్లమెంటరీ పంథాల చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక స్థితి మనకు కనిపిస్తుంది. ఇది చాలా పాత విషయం. నిజానికి మనం మొత్తం కాస్త చాలా విస్తృతమైన చర్చ అవుతుంది, కానీ భారతదేశంలో కొన్ని డజన్ల వామపక్ష సంస్థలు, విప్లవ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల్లో చాలా సంస్థలు పూర్తిగా ఎన్నికల రంగాన్ని ఎంచుకొని ఉన్నవి ఉన్నాయి, పాక్షికంగా ఒక ఎత్తుగడగా ఎంచుకునేవి కూడా ఉన్నాయి. చాలా ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాలన్నీ కళ్ళ ముందు ఉన్న వాస్తవాలేవి, అవేమి దాపరికం కాదు. తర్వాత మార్క్సిస్టేతర మాస్ మూమెంట్స్ లేదా మిలిటెంట్ స్ట్రగుల్స్ అనేవి కూడా కొన్ని ఉన్నాయి. అవి కొద్ది కాలం పాటు ప్రజల్ని కదిలించి ఉద్యమాలు చేసిన తర్వాత అవి కూడా తిరిగి మళ్ళీ ఏమిటి అంటే పార్లమెంటరీ రాజకీయాల వైపు రావడం మనం చూస్తుంటాం. కాబట్టి పార్లమెంటరీ రాజకీయాల వైపు సమాజంలోని శక్తులన్నీ ఆ దిశగా నడవడం అనేది చాలా మామూలు విషయం. అయితే మనం ప్రశ్నించవలసింది ఏమిటంటే, వీళ్ళందరి అనుభవాలు ఏమిటి? ఇప్పుడు మావోయిస్టు ఉద్యమానికి సంబంధించిన అనుభవం ఉంటుంది. నిజంగానే సాయుధ పోరాటం వల్లనే ఈ స్థితి వచ్చింది అని చెప్పదలుచుకున్న వాళ్ళు ఆ పక్కకు తిరిగి ఎన్నికల రాజకీయాల ద్వారా, పార్లమెంటరీ రాజకీయాల ద్వారా వాళ్ళు సాధించిన విజయాలు ఏమిటి, అసలు ఆ మార్గంలో ఏ నిర్మాణం, ఏ ఉద్యమం, ఎవరిని వెలితి చూపనక్కర్లేదు. చర్చ రాజకీయాలకు సంబంధించిన ఒక ఆబ్జెక్టివ్ డిబేట్ ఇది. ఆ పక్కకు తిరిగి ఎన్నికల రాజకీయాల ద్వారా విప్లవం తెద్దామనుకుంటున్న వాళ్ళు కానీ, లేకుంటే సమాజంలో మార్పు తీసుకురావాలి, మంచి సమాజం కావాలని కోరుకుంటున్న వాళ్ళు, ఇటు లెఫ్ట్ కానీ, లెఫ్ట్తో సంబంధం లేని ఒక లిబరల్ మూమెంట్స్ కానీ, లేకుంటే జనరల్గా ఒక అస్తిత్వ ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, చాలా రకాల ప్రజాస్వామిక ఉద్యమం, అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలు. ఈ ప్రజాస్వామిక ఉద్యమాల వెనక ప్రజల ఆకాంక్ష ఉన్నది, వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉన్నది. చాలా అవసరమైన ఉద్యమాలు అవన్నీ కూడా. అయితే అవన్నీ సుమారుగా అటు ఇటు తిరిగి పార్లమెంటరీ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. అవి సాధించిన విజయాలు ఏమిటి, వాటి అనుభవం ఏమిటి అసలు అనే చర్చ కూడా ఒకటి మనం చేయవలసి ఉంటుంది. అది చేసినప్పుడు వీళ్ళు కూడా దీన్ని ముగించి అక్కడ పోయి పడితే వీళ్ళు సాధించగలిగేది అదనంగా ఏమైనా ఉన్నదా, చాలా ఓపెన్ చర్చ చేయొచ్చు. వీళ్ళు రేపు పొద్దున ఒకవేళ ఈరోజు బయటకు వచ్చిన వాళ్ళు కానీ, మొత్తంగానే ఒక నిర్మాణంగానే అది ఎంత మానేసేసి పార్లమెంటరీ రాజకీయాల వైపు బయలుదేరిపోయారు అనుకుంటే, ఉన్న వాటికి తోడు అదనంగా +1 అవుతుంది. అంటే 10 ఉన్నాయి అనుకుంటే 11వ అవుతుంది, 20 ఉంటే 21వ అవుతుంది, అంతే. కాబట్టి వాళ్ళు ఏమి సాధించారు అనేది కూడా మనం చర్చించాల్సిన విషయం ఉంది. ఇదొకటి. రెండవది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎట్లాంటిది అంటే, తనకు భిన్నమైన వాళ్ళందరినీ కోఆప్ట్ చేసుకునే క్యారెక్టర్ దానికి ఉంది. తనకు బయట ఆ రాజకీయాలకు, ఆ వ్యవస్థకు, ఆ ప్రక్రియలకు బయట ప్రజా ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ తనలో భాగస్వామ్యం చేసుకోవడం, వాళ్ళు నిశ్చితమైన తన మీద విమర్శ పెడితే వాళ్ళను నేరస్తులుగా చూపడం, వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించడం, వాళ్ళని అదిలించి బెదిరించి చిట్ట చివరికి ఏమిటి అంటే తనలో భాగం చేసుకోవడం. పార్లమెంటరీ డెమోక్రసీకి ఉండే ఈ బ్రాహ్మణికల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అంటే అన్నిటినీ తనలో సంలీనం చేసుకుని ఈ వాతాపి చీర్ణం అనే స్వభావం ఏదైతే ఉందో, అది గమనించనంత వరకు భారతదేశంలో ప్రగతిశీల పరిణామాలు
ఈ మాట నేను కేవలం మావోయిస్టు ఉద్యమ పంథాను విప్లవోద్యమ పంథాను బలపరచడం కోసం కాదు, నిజంగానే సమాజంలో చాలా మార్పులు జరగవలసిన అవసరం ఉంది, అనేక శక్తులు అనేక ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ వైపు నుంచి చూసినప్పుడు పార్లమెంటరీ డెమోక్రసీకి ఉండే ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకోకపోతే ఇక్కడ ఎట్లాంటి ప్రక్రియలు జరగవలసి ఉంది, ఆ ప్రక్రియలు దాంతో ముడిపడి ఉన్నవి అయితే ఎంత మాత్రం ముందుకు పోయే అవకాశం లేదు. ప్రజల మీద ఆధారపడాలి, ప్రజా చైతన్యం మీద ఆధారపడాలి, ప్రజా ప్రతిఘటన మీద ఆధారపడాలి, ప్రజా ప్రతిఘటనను ఉన్నతీకరించి, ఎందుకంటే ప్రజల మిలిటెన్సీని పెంచగల పోరాటాలు మాత్రమే, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రజల మిలిటెన్సీని పెంచగలిగే పోరాటాలు మాత్రమే సమాజంలో మార్పు దోహదం చేస్తాయి. వాళ్ళు ఇచ్చిన పరిమితిలో వాళ్ళు ఇచ్చినటువంటి, అంటే డెమోక్రసీ మీరు ఇక్కడ కూర్చుంటే డెమోక్రసీ అని చెబుతుంది, దానికి లోబడి అక్కడ కూర్చొని మనం ఏమైనా చేయొచ్చు, అప్పుడు అందరం మర్యాదస్తులమే, అందరం డెమోక్రటిక్గా ఉన్నట్టే లెక్క. ఆ పద్ధతిలో ఈ దేశంలో ఏ చిన్న మార్పు కూడా వచ్చే అవకాశం లేదు. ఇంకోటి చివరగా మళ్ళీ రూపీ దగ్గరికి వద్దాం. రూపీ విప్లవాన్ని చాలామంది కంటే భిన్నంగా అర్థం చేసుకుందా? రూపీని మీరు ఎలా చూస్తారు అసలు? రూపీ ఈ కాలానికి సంబంధించి, అంటే రెవల్యూషన్ చాలా సంక్షోభంలో పడిపోయింది అని, దానికి ఒక భవిష్యత్తు లేదు అని, సాయుధ పోరాటం చేసే అవకాశాలు తగ్గిపోయాయి అని, ఇంకా ఏది చేసినా సరే ఎన్నికల రాజకీయాల ద్వారానో లేకపోతే ఇంకేదో చెయ్యాలి అని చాలామంది మాట్లాడుతున్న ఒక వాతావరణంలో ఆమె తీసుకున్న ఒక నిర్ణయం, ఆ నిర్ణయానికి కట్టుబడి జీవించాలి అనుకోవడం, ఆమె కానీ ఆమె లాంటి ఆమె సహచరులు కానీ వాళ్ళు ఎంతమంది అనేది మనకు అనవసరం. చాలా నిజానికి మావోయిస్టు ఉద్యమం పూర్తిగా ముగిసిపోయింది అనే అభిప్రాయం కూడా మామూలు చాలా పత్రికలలో రాస్తున్నారు, చాలా రకమైన ప్రచారం జరుగుతుంది. అట్లా నిర్ధారించగలమా? అట్లా నిర్ధారించలేము అని రూపీ చెప్పింది ఈరోజు. మార్చి 31 నాటికి ముగిస్తానని చెప్పిన ఆమె దగ్గర ఒక పోస్టర్ కూడా దొరికింది. అంటే అటు అమిత్ షా ప్రకటనను ఆమె ధిక్కరించింది, ఇక విప్లవానికి అవకాశం లేదు అనే రకరకాలుగా చేస్తున్న మేధో రంగంలో వాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని ధిక్కరించింది, విద్రోహాన్ని ధిక్కరించి ఆమె ఏమిటంటే విప్లవానికి అవకాశం ఉన్నది అని చెప్పదలుచుకున్నది. కాబట్టి ఆమె పర్సనాలిటీని ఒక చారిత్రక సందర్భంలో లొకేట్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా సంక్షుభితభరితమైన 60 ఏళ్ల విప్లవోద్యమ చరిత్రలో ఈ కాలం ఉన్నంతగా, ఎందుకంటే చుట్టూ పాసితం చుట్టుముట్టింది, అసలు ప్రపంచమే యుద్ధము విధ్వంసము ఒక అనాగరికమైన దశకు గాలి అటు వీస్తున్నది, అటు నెట్టుకుపోతున్నది, చరిత్ర వైపు తోసుకుపోతూ ఉన్నది. మనుషుల్ని చంపడమే, బెదిరించి చంపడమే ఈరోజు ఒక మామూలు విషయంగా మారిపోయింది. తర్వాత లొంగిపోవడము అనేది చాలా మామూలు విషయంగా, ఆమోదం పొందుతున్న విషయంగా చాలామంది లొంగిపోయారు. కాబట్టి ఇక లొంగిపోవడం అనేది ఏమాత్రం ఎవరు విమర్శించడానికి వీల్లేదు. అసలు లొంగిపోవడం గురించి విమర్శిస్తే లేదా ద్రోహం గురించి మాట్లాడితే తీవ్రమైన ఎదురుదాడులు చేసి ఒక మేధో వాతావరణం ఆవరించి ఉన్నది. బహుశా రూపీని ఏమనుకుంటారంటే, ఈరోజు మనం రూపీ గురించి మాట్లాడుతున్నాం కానీ ఈ మేధో రంగంలో రకరకాల చర్చలు చేసేవాళ్ళు ఒక అమాయకురాలనో ఒక మూర్ఖురాలేనో సమయ సందర్భాలు తెలియని మనిషి అనో అసలు వాస్తవ పరిస్థితులు గ్రహించగలిగే పరిస్థితి ఆమెకు లేదను మనం ఆశ్చర్యపోనక్కర్లా. అసలు ఆమె ప్రత్యేకతను మనం ఇంత మాట్లాడుతున్నాం కానీ అవతలి వైపు నుంచి ఆలోచించినప్పుడు ఒక మూర్ఖపు పట్టుదలతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. బయటికి వచ్చి ఉంటే మర్యాదస్తులాగా హాయిగా సుఖంగా ఉండేది కదా. అంటే విప్లవ అవకాశాలు ఇంకా ఉన్నాయని ఆమె అనుకున్నది, దానికోసం నిలబడిందని మీరు అంటున్నారు. ఇంకొక వైపు వాళ్ళు ఆమె చనిపోవడంతో విప్లవ అవకాశాలు లేవని రుజువైందని కూడా అంటారు, గ్యారెంటీ అంటారు కూడా. కానీ నేనేమంటానంటే, ఆమె చనిపోవడం వల్ల విప్లవ అవకాశాలు లేవని చెప్పదలుచుకుంటే నిజానికి 20,000 మంది చచ్చిపోయారు. 20,000 మంది చచ్చిపోయే క్రమంలో నక్సల్బరీ దగ్గర నుంచి, శ్రీకాకుళం దగ్గర నుంచి అవి మొత్తం దేశవ్యాప్తంగా 14-16 రాష్ట్రాలలో అనేక విప్లవ పార్టీలు విడివిడిగా కానీ కలిసి కానీ చేసే ఈ ప్రయోగాల్లో చాలామంది చచ్చిపోయారు. ఈ చచ్చిపోవడమే అనేదే ఓటమికి గుర్తు అనుకునేటట్టయితే ఎప్పుడో ఓడిపోయి ఉండేట లెక్క కాదు కదా. చాలా విజయాలు సాధించింది. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే, చుట్టుముట్టు యుద్ధం ఉన్న కాలంలో, ఒక నిర్మూలనా యుద్ధం జరుగుతున్న కాలంలో ఆమె దాన్ని ధిక్కరించింది. ఆమె కగారును ధిక్కరించింది, భారత రాజ్యాన్ని ధిక్కరించింది, విద్రోహాన్ని ధిక్కరించింది. ఇక విప్లవం చేయలేమని చెప్పినటువంటి చాలామంది ఉదారవాద మేధావులు రకరకాల వాళ్ళు మాట్లాడుతున్న మాటలను ధిక్కరించింది. విప్లవానికి చరిత్రలో అవకాశం ఉన్నది. ఈ మాట చెప్పడం కోసం ఆమె బలిదానం చేసింది. అంటే ఈ బలిదానం చేయడాన్ని మీరు చాలా వైభవీకరిస్తున్నారు, చావుని మీరు చాలా గొప్ప చేస్తున్నారు
అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఓ. ఎందుకంటే అట్లా ఆలోచించగలిగే స్థాయికి చావాలని కోరుకుంటున్నారు. ఈ మాట కూడా అంటారు. అసలు ఒక విప్లవకారుల త్యాగం గురించి మాట్లాడితే మీరు చావును ఆశిస్తూ ఉన్నారు, బతుకును కోరుకోకుండా చావును ఆశిస్తూ ఉన్నారు అని మాట్లాడే ఒక పెడధోరణి కూడా రంగం మీదకి వచ్చి ఉన్నది. అంటే సమాజం ఎంత సంక్షిప్తమైందో చూడండి. విలువలు, ఆదర్శాలకు విలువలకు కట్టుబడి ఉండటం, లేదా ఆదర్శాలను విలువలను వాస్తవం చేసుకోవాలనే ప్రయత్నం చేయడం, చాలా గడ్డు కాలంలో అయినా సరే దాన్ని ఎదురీది ముందుకు పోవాలి అని చెప్పి ఒక నిబద్ధత, అన్ని విషయాలు కూడా తల్లకిందులో నడుస్తున్న కాలం ఇది. ప్రపంచమంతా అట్లా నడుస్తున్నది. కేవలం ఇది భారతదేశంలో విప్లవానికి సంబంధించిన విషయమే కాదు. మీరు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న యుద్ధాల వాతావరణం చూసినప్పుడు మీకు అదే అర్థమవుతుంది. అంటే తల్లకిందులో నడుస్తున్న కాలం ఇది. ఈ కాలంలో తప్పనిసరిగా ఆమెను అట్లా చూసేవాళ్ళు కూడా ఉంటారు, లేదా ఆమె పక్షాన మాట్లాడుతున్న వాళ్ళను ఆమె చావును కోరుకుంటున్నారు, లేదా అలాంటి చావులను కోరుకుంటున్నారు అని చెప్పి ఎద్దేవా చేసే పరిస్థితి కూడా ఉంది. అది కూడా చాలా ప్రమాదకరమైన. కానీ నాప్పటికీ ఆశ్చర్యం ఏమిటంటే, నేను నిజంగానే ఆమె అలాంటి మనిషి ఉన్నట్టుగా తెలియదు. ఆమె చనిపోయిందన్న తర్వాత అలాంటి మనిషి ఉన్నట్టుగా, ఆమె చనిపోయినట్టుగా పత్రికల ద్వారా తెలిసింది. నేను తేరుకోని విషయం ఏంటంటే, ఆశ్చర్యంలో నుంచి ఇంత సంక్షుభిత జాతీయ అంతర్జాతీయ స్థితి ఎంతో కొంత ఆమెకు తెలిసే ఉంటుంది. ఈ స్థితిలో కూడా ఆమె ఆ నిర్ణయం తీసుకోవడం ఉంది కదా, ఆమె ఎంత అత్యున్నత స్థాయి చైతన్యాన్ని, ఒక పెద్ద చారిత్రక దృష్టిని, ఇది కేవలం ఈరోజు ఒక ఆపరేషన్ కగారు, లేకుంటే వాళ్ళు ఉన్న నిర్మాణం కొంచెం ఏమిటి చాలా పెద్ద ఎత్తున డిస్టర్బ్ కావడం, లేదా అక్కడ నిలబడలేని పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ వాస్తవాలే కావచ్చు, ఇవన్నీ నిజాలే. అయినా సరే ఆమెను వీటన్నింటినీ అధిగమించి చరిత్రను అవతల వైపు నుంచి చూసే ప్రయత్నం చేసింది. ఎంత రెవల్యూషన్ పట్ల ఎంత దూరదృష్టి, ఎంత సమగ్రమైన దృష్టి, ఎంత సరైన దృష్టి ఒక కార్యకర్తగా ఆమెకు ఉన్నది. కాబట్టి ఈ కాలానికి ఒక ఐకాన్ లాంటిది ఆమె. ఈ సంక్షోభ కాలంలో నిజానికి ఎవరైనా విప్లవం గురించి మాట్లాడగలిగేవాళ్ళు, విప్లవం పట్ల ఆశ ఉన్నవాళ్ళు, విప్లవం రావాలని కోరుకునేవాళ్ళు, బసవరాజు లాంటి వాళ్ళు, అద్భుతమైన నాయకులు, ఆ నిర్మాణంలో ఉన్నవాళ్ళు చనిపోయారు. వాళ్ళందరూ చాలా గొప్ప నిర్మాతలు, నిజానికి చాలా చేశారు. ఎవరు పోటీ కాదు. కానీ ఈ కాలంలో, ఈ స్థల కాలాల్లో 6 నెలల 8 నెలల ఈ స్థల కాలాల్లో చూసినప్పుడు రూపీ అనబడే ఒక కార్యకర్త, ఒక ఏరియా కమిటీ స్థాయి నాయకురాలు ఆమె అనేసి, అంటే ఆ నిర్మాణంలో మోసే కింది స్థాయి నాయకురాలే ఆమె, కింది స్థాయి మనిషి. కానీ మొత్తం రెవల్యూషన్ని చాలా హైట్స్లో చూడగలిగింది. కాబట్టి ఆమె ఒక ఐకాన్గా, అంటే ఒక హిడిమా ఎట్లాగైతే ఒక కాలంలో ప్రపంచంలోని యువతను, ప్రపంచంలోని ప్రజాస్వామికవాదులను, మానవతావాదులందరినీ అట్లా కదిలించాడు తన అమరత్వంతో ఆయన సహచరి. అట్లా ఈరోజు నిజానికి రూపీ అంతా అయిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. నిజానికి అంతా అయిపోయిందా ఆ మాట అనగలమా అసలు? ఎందుకంటే ఆమె మిగిలింది, అలాంటి వాళ్ళు చాలామంది మిగిలి ఉన్నారని చెప్తున్నారు వాళ్ళే. కాబట్టి అంత అయిపోయింది అనేది కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తే అయ్యేది కాదు. పైగా ఒక నిర్మాణంగా ఎంత ఉన్నది అనేది మనకు అనవసరమైన విషయం. కానీ 60 ఏళ్ల కాలంలో అది నెలకొల్పిన సంస్కృతి, అది నెలకొల్పిన ఆదర్శము, అది నెలకొల్పిన విలువలు, జీవన విలువలు ఏవైతే ఉంటాయో మొత్తంగా చూడండి. ఆధునిక భారతదేశ చరిత్రలోనే మానవ జీవితానికి సంబంధించిన విలువలు ఏవైతే ఉంటాయో ఆ విలువల మీద ఆధారపడి సమాజం నిర్మాణం కావాల్సి ఉంటుంది. తప్పనిసరిగా వ్యవస్థ, భౌతిక సంబంధాల మీద ఆధారపడి, రాజకీయ సంబంధాలు, ఉత్పత్తి సంబంధాల మీద ఆధారపడి వ్యవస్థ పునర్నిర్మాణం కావాలి విప్లవ సమాజం కనపడాలి అంటే. అయితే దాన్ని నిర్మించే మనుషుల వెనక, మానవ సంబంధాల వెనక, మానవ చైతన్యం వెనక ఉండవలసిన విలువలు ఏమిటి అని చూసినప్పుడు విప్లవోద్యమం చాలా అద్భుతమైన ఆవిష్కరణలు చేసింది. అట్లా మనకు ఒక హిడిమా కనిపిస్తాడు ఆ కాలంలో, ఒక 4 నెలల కింద. ఈరోజు తిరిగి మళ్ళీ మనకు ఒక భాగ్య కనిపిస్తుంది. కాబట్టి భాగ్య ఈ కాలానికి ఒక ప్రతీక, విప్లవానికి ఒక ప్రతీక, విప్లవ ఆశావాదానికి ప్రతీక, విప్లవ ఆచరణకు ప్రతీక, ధిక్కారానికి ప్రతీక. అనేక ధిక్కారాలు చేసింది ఆమె. ఆ ఒకరికి ధిక్కారం కారణం చేసింది. ఇన్ని ధిక్కారాలు చేయవలసి ఉంటుంది. ఇన్ని ధిక్కారాలు చేయకపోతే, ఎందుకంటే రెవల్యూషన్ నిత్యము అది అననుకూల పరిస్థితిలోకి, ఒక అననుకూల స్థితి నుంచి మరొక అననుకూల స్థితిలోకి చేసే ప్రయాణం. అది ఒక విజయంలో నుంచి మరొక విజయంలోకి ప్రయాణం చేయడం మాత్రమే కాదు, తప్పనిసరిగా ఒక విజయంలోంచి మరొక విజయంలోకి ప్రయాణించి తీరాలి. అయితే ఈ విజయానికి ఆ విజయానికి మధ్య సానుకూల వాతావరణం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఒక అననుకూలత ఉంటుంది,
దీన్ని దెబ్బతీసి దీన్ని అనుకూలంగా మలుచుకొని అక్కడ మానవ కర్తృత్వానికి మానవ చైతన్యానికి పాత్ర ఉంటుంది. దాన్ని మలుచుకొని అనుకూలంగా మలుచుకొని ముందుకు వెళ్ళాలి. అక్కడ తిరిగి మళ్ళీ ఇంకొక అననుకూలత ఉంటుంది. దాన్ని తిరిగి మళ్ళీ లొంగ తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఇట్లాంటి ఒక తార్కికమైన సైద్ధాంతికమైనటువంటి ఒక అంశాన్ని ఆమె తన జీవిత ఆచరణలో చెప్పి, ఆమెకు ఎంత సైద్ధాంతిక విషయాలు తెలుసో మనకేమీ తెలియదు, ఆమె కింది స్థాయి నాయకురాలు కాబట్టి. కానీ తన ప్రాక్టీస్ ద్వారా ఆమె చెప్పింది ఏమిటంటే మార్క్సిజంలోని చాలా కీలకమైన వర్గ పోరాటాన్ని విడిచిపెట్టకండి ఆమె చెప్పదలుచుకున్న విషయం. ఒక అననుకూల స్థితి ఉన్నంత మాత్రాన బెంబేలు ఎత్తకండి. ఈరోజు నిజానికి అభిమానులందరూ ఆమె నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదో అయిపోయింది అని కంగారు పడుతున్న స్థితి కూడా ఒకటి కనిపిస్తుంది మామూలుగా. పైగా పత్రికల్లో చాలా రకాల సామాజిక మాధ్యమాలలో ఉన్నవి లేనివి కూడా రాస్తున్న ఈ స్థితి ఉన్నప్పుడు చాలా కంగారు పడే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఆమె ఒక 42 ఏళ్ళు 46 ఏళ్ళు అంటున్నారు. ఆమె ఒక యువతి, ఒక పల్లెటూరు యువతి. ఆమె చెప్తున్న సందేశం ఏమిటంటే కంగారు పడకండి, విప్లవం చాలా అననుకూల పరిస్థితుల మధ్య నడుస్తూ ఉన్నది. ఇది అనుకూల కాలంలో నడుస్తున్న విప్లవోద్యమం కాదు. దీనికి ఏటికి ఎదురీదవలసిందే, వదిలిపెట్టడానికి వీల్లేదు, వర్గ పోరాటం వదిలిపెట్టేందుకు వీల్లేదు, దీనికి భవిష్యత్తు ఉన్నది. ఇది ఆమె జీవిత సందేశం. థ్యాంక్ యూ పాణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.